ఈ మధ్య అంబానీ గారు వాళ్ళ ఇంట్లో పెళ్ళయింది కదండి. నిజంగా కన్నుల పండుగ. ఎంత అంగరంగ వైభవంగా చేసుకున్నారు. కానీ ఆ పెళ్లి గురించి జరుగుతున్న చర్చ, వాటికొచ్చే కామెంట్స్ నిజంగా అసలు ఇంత ఆణిముత్యాలు ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే. మన ఇంట్లో కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కదా! మన స్తోమతకు తగినట్టు మనం చేసుకుంటాం. వాళ్ళు లక్షల కోట్లకు అధిపతులు. వాళ్ళెలా చేసుకుంటే మనకెందుకు? మన దగ్గర కాస్త ఒక 10,00,000 20,00,000 ఉంటేనే మనం భూమి మీద నిలబడమే. మన కాలు భూమి మీద నిలబడదే. ఆకాశంలో నడుస్తూ ఉంటాం కదా! మనకన్నా తక్కువ వాళ్ళని చాలా తక్కువగా చూస్తూ, ఒక రూ. 2,000 చీర కొనుక్కుంటేనే మనం చాలా అసలు నా చీర 2,000, 2,000 అని 10 సార్లు చెప్పుకుంటాం కదా! మరలాంటిది 2,00,000 ఖరీదు చేసే చీరలు కూడా కట్టుకునే స్తోమత వాళ్ళకుంది. వాళ్ళు ఇంకెంత గొప్పగా చెప్పుకోవాలి. కానీ వాళ్ళు గొప్పలేం చెప్పుకోవట్లేదు. వాళ్ళ అబ్బాయి పెళ్లి వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. వాళ్ళ స్తోమతకు తగినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. మరి మనకెందుకు ఇంత కంఠశోష? మనమెందుకు ఇంతలా ఫీల్ అయిపోయి, ఇంత జెలసీ, ఇంత కుళ్ళ? అంటే మనకే ఉండాలి. మనమే అనుభవించాలి. మనకున్నది ఒక 1,00,000, 2,00,000 సరే మనం చాలా ఆర్భాటంగా అసలు ఆ 2,00,000కే మిడిసిపడిపోతూ ఉంటాం. అన్నీ ఉన్న ఆకు ఎప్పుడూ అణిగిమణిగుంటుంది. ఏమీ లేనిదే ఎగిరెగిరి పడుతుందన్న సామెత ఉత్తినే రాలేదని అనిపిస్తుంది ఇప్పుడు. మనలాంటి వాళ్ళమే ఏదో కాస్తో కూస్తో ఉన్నవాళ్ళమే ఈ మధ్య కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. మరి అలాంటి కోటీశ్వరులు వాళ్ళు ఇంకెంత బాగా చేసుకుంటారు? చేసుకున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళకి ఆ స్తోమత ఉంది కాబట్టి చేసుకున్నారు. కానీ దాని గురించి ఇంత డిస్కషన్స్, అసలు కొంతమంది పెట్టే కామెంట్స్ ఎంత బాధ కలిగిస్తోందంటే, నెగెటివ్ కామెంట్స్. ఎందుకండి మీ బుద్ధిని బయట పెట్టుకుంటారు? మీకు ఆ బుద్ధి ఉంటే లోపల పెట్టుకోండి. నలుగురిలో పడి ఎందుకు నవ్వుల పాలవుతారు? కుళ్ళు ఉంది. ఓకే. మీరు ఒకళ్ళు బాగుంటే చూడలేరు. దాన్ని లోపలే పెట్టుకోండి. కామెంట్స్ రూపంలో పెట్టి, మీ నెగటివిటీని బయటకు తీసుకొచ్చి, అందరి చేత తిట్లు తిని ఎందుకు చెప్పండి మీకు? బహుశా ఒకవేళ మీ దగ్గరే ఇంత డబ్బు ఉందనుకోండి, మీరు అసలు ఎలా ఉంటారో ఒకసారి ఊహించండి. మామూలుగా భూమి మీద నడుస్తామా మనం? వాళ్ళు కాబట్టి అంత ఉన్నా సరే చాలా హుందాగా వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు నడుచుకునే విధానం చూసి మనందరం నేర్చుకోవాలి.